ఏదైతే ఈ బార్ కోడ్ సంబంధించి కోడ్ నెంబర్ ఇది. తర్వాత బ్రాండ్ నేమ్ రాయల్ ఛాలెంజ్ బ్లెండెడ్ విస్కీ, సైజ్ 180 ml, బ్యాచ్ నెంబర్ BT49, MRP 220, మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్ యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్, పెరల్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ 23/9/2025 4:09 డిపాజిట్ లొకేషన్ డిపో లొకేషన్ ఎక్సైజ్ డిపో వైజాగ్, వెండర్ లొకేషన్ హ్యాపీ వైన్స్. ఈ షాప్ నుంచి ఏ షాప్లో అమ్మారు, ఏ డిపో నుంచి వచ్చింది, ఏ డీలర్ డిస్టిలరీస్ తయారైంది, మొత్తం కూడా డీటెయిల్గా వచ్చేస్తుంది. కస్టమర్ ఎప్పుడు కావాలన్నా వాళ్ళు చూసుకుని స్కాన్ చేసుకుని ఈ సిస్టమ్ ఈ యాప్లో మనం డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ షాప్ పేరు కూడా సహా వచ్చేస్తుంది. రాష్ట్రంలో కల్తీ మద్యం తయారు చేసినా, బెల్ట్ షాపులు నడిపినా, లేక తప్పుడు ప్రచారం చేసినా తోలు తీస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా హెచ్చరించారు. ఈ మేరకు గాజువాకలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఎక్సైజ్ అధికారులతో కలిసి ఎక్సైజ్ సురక్ష యాప్ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. గాజువాకలోని ఒక మద్యం షాపులో మద్యం బాటిళ్లను స్కాన్ చేసి యాప్ పనితీరును మంత్రి పరిశీలించారు. అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ కల్తీకి అవకాశం లేకుండా ఉండాలనే లక్ష్యంతోనే ఎక్సైజ్ సురక్ష యాప్ను తీసుకొచ్చామని తెలిపారు. గతంలో 2014 నుండి 2019 టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ట్రాక్ అండ్ ట్రేస్ వ్యవస్థను తీసుకువచ్చామని గుర్తు చేశారు. అయితే జగన్ రెడ్డి వచ్చిన తర్వాత వ్యవస్థలను నాశనం చేసి కల్తీ అమ్మారని మంత్రి ఆరోపించారు. మద్యం కల్తీపై వైసీపీ నాయకులు ఉద్దేశ్యపూర్వకంగా కుట్రలు చేస్తున్నారని, తప్పుడు ప్రచారం మానుకోవాలని ఆయన మండిపడ్డారు. తప్పు జరిగే అవకాశం కూడా లేకుండా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. డిజిటల్ పేమెంట్స్ దాదాపు ఒక రోజుకి 80 కోట్ల సేల్స్ జరిగితే 60 కోట్ల రూపాయల దగ్గర డిజిటల్ పేమెంట్స్ జరిగినాయి. గత ప్రభుత్వంలో చూస్తే 1,00,000 కోట్ల పైనే ట్రాన్సాక్షన్ జరిగితే 100 కోట్లు కూడా లేవు. ఇవాళ ఈ ప్రభుత్వం ఎంత పారదర్శకంగా ఉందో దానికి ఇదే ఒక నిదర్శనం. అలాగే ఇంకొకటి, బెల్ట్ షాపుల విషయంలో ఎక్కడన్నా ఎవరన్నా ఇల్లీగల్గా పెట్టాలని ప్రయత్నం చేసినా, లేదా అసలు బెల్ట్ షాప్స్ అనేది లేవు, అలాంటి ప్రయత్నాలు చేసినా వాళ్ళ మీద సీరియస్ యాక్షన్స్ తీసుకుంటాం. అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టైనా సరే షాప్తో కూడా లింక్ చేసి, అది ఏ షాప్ నుంచి అయితే తీసుకొస్తారో ఆ షాప్ కూడా లింక్ చేసి వాళ్ళ మీద పీడీ యాక్ట్లు పెట్టడం కూడా జరుగుతుంది. షాపును కూడా సస్పెండ్ చేయడం కూడా జరుగుతుంది. అదే కాదు, చాలా సీరియస్గా ఎవరైతే కల్తీ మద్యాలు కానీ చేయాలని ప్రయత్నం చేసినా ఇవాళ ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినంగా చర్యలు ఉంటాయి. ఈ వంకతో తప్పుడు ప్రచారాలని ప్రయత్నం చేస్తే మటుకి వాళ్ళ తోలు ఊడగొడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. చాలా స్ట్రిక్ట్గా ఉన్న ఈ విషయంలో. ప్రజల ఆరోగ్యం మాకు ముఖ్యం. ప్రజలు కోరుకున్నటువంటి విధంగా నేను నడిపే విధంగా ఈ డిపార్ట్మెంట్ నడుపుతాను తప్ప దీన్ని అబాస్పాలు చేసే విధంగా ప్రయత్నం చేసే మటుకి చాలా సీరియస్గా ఉంటాను కూడా హెచ్చరిస్తాను.